తెలంగాణ పింఛన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఇప్పుడు అందిన తాజా శుభవార్త. రేపు ఈ కొత్త పింఛన్లకు సంబంధించిన అప్డేట్ అయితే మనకు రావడం అయితే జరిగింది. సో రేపు మాత్రం కొన్ని జిల్లాల వరకు అనగా 1 నుండి 12 జిల్లాల వరకు అయితే ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ ఏ జిల్లాలో అయితే మీరు తెలుసుకోవడానికి ఈ వీడియోని అయితే చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ అయితే మన వీడియోస్ని అయితే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండానైతే ఈ అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి మొదలుకొని అయితే ఈ కొత్త పింఛన్లు ఏవైతే మనకు ఉన్నాయో ప్రారంభం చేయడం అయితే జరిగింది. సో దీన్ని ఉద్దేశించుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లు అయితే చాలామందికి వస్తున్నాయి. సో ఇంకా ఎవరెవరికైతే ఇంతకుముందు ఏ పింఛన్లు అయితే కట్ అయ్యాయో వాటిని కూడా ఉద్దేశించుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే పంపిణీ చేస్తామంటూ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరెవరికైతే ఇంకా రాలేవో సో ఈ కొత్త పింఛన్ల రూపంలోనైతే వారికి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఇదే కాకుండా ఎవరెవరైతే ఈ కొత్త పింఛన్లకు అప్డేట్ చేసుకున్నారో ఈ కొత్త పింఛన్లు అప్డేట్ చేసుకుంటూనే వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఈ కొత్త పింఛన్లకైతే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకుంటేనే ఈ కొత్త పింఛన్లు అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ కొత్త పింఛన్లు అనగా ఏవైతే మనకు 2016 రూపాయలను మనకు 4016 రూపాయలు చేశారో మరియు అలాగే 6016 రూపాయలు చేశారో ఈ కొత్త పింఛన్లను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మన రాష్ట్ర వ్యాప్తంగానైతే అందరికీ పంచడం అయితే జరుగుతుంది. ఎవరెవరైతే ఈ కొత్త పింఛన్లకు అర్హులున్న ప్రతి ఒక్కరికైతే ఈ కొత్త పింఛన్లు ఏవైతే ఉన్నాయో పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే రేపు మాత్రం మనకు నల్గొండ, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, జగిత్యాల ఇలాగ పలు జిల్లాల వరకు ఈ కొత్త పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఈ జిల్లాలలో ఉన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న మీ పోస్ట్ ఆఫీస్ల ద్వారా మీ బ్యాంకు ఖాతాల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. సో మీరైతే అక్కడికి వెళ్ళి ఈ పింఛన్ డబ్బులు అయితే మీరైతే తీసుకోవచ్చు. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ కొత్త పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎవరైతే అర్హులు మాత్రం ఉన్నారో ఈ పింఛన్లకు ఎవరైతే అర్హులు వారికి మాత్రమే ఈ కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామంటూ మనకైతే చెప్పడం అయితే జరిగింది. ఇదే కాకుండా ఎవరెవరికైతే ఇంకా వస్తలేవో వాళ్ళు అయితే ఈ కొత్త పింఛన్లకైతే అప్డేట్ చేసుకుంటే వారికి వస్తాయన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా అప్డేట్ చేసుకున్నట్లయితేనే ఈ కొత్త పింఛన్లకైతే మీరు అర్హులవుతారు. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంతేకాకుండా ఎవరెవరికైతే ఇంకా తెలియని వారు ఉన్నారో వారికి షేర్ చేయడం ద్వారా వాళ్ళకైతే ఈ సమాచారం అయితే అందుతుంది. అందరికంటే ముందుగానైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.